హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్ లో సెలెక్షన్ సార్ట్ అంటే ఏంటి, సెలెక్షన్ సార్ట్ ఎలా చేస్తాము, అలాగే సెలెక్షన్ సార్ట్ అల్గారిథం గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు క్లాస్ లో సెలెక్షన్ సార్ట్ ఫ్లో చార్ట్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్లో చార్ట్ కి వెళ్ళే ముందు ఫ్లో చార్ట్ లో మనం యూజ్ చేసే సింబల్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనం స్టార్ట్ టర్మినేటర్ అండ్ ఎండ్ టర్మినేటర్ అనేది రౌండెడ్ కార్నర్స్ తో రెక్టాంగిల్ షేప్ లో రిప్రజెంట్ చేస్తాము. అలానే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాసెసర్ రిలేటెడ్ వాటి అన్నిటికీ కూడా మనం ఒక రెక్టాంగిల్ అనేది యూజ్ చేస్తున్నాము. తర్వాత డెసిషన్ మేకింగ్ కానీ లేదు అంటే ఏదైనా కండిషన్ చెక్ చేసేటప్పుడు మనం ఒక రోంబస్ షేప్ అనేది యూజ్ చేస్తాం. అలానే డేటా లైక్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ వాల్యూస్ రిప్రజెంట్ చేయడానికి కానీ అలాంటి వాటికి మనం ఇక్కడ ప్యారలలోగ్రామ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ డాక్యుమెంటెడ్ రిలేటెడ్ ఫైల్స్ కి మనం ఈ టైప్ ఆఫ్ షేప్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఫైనల్లీ ఇది ఏంటంటే కనెక్టర్స్. ఇక్కడ ఏ అని ఉంది, ఇక్కడ ఏ అని ఉంది. ఇది ఏంటంటే కనెక్టర్స్. మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కి కనెక్షన్స్ ఇవ్వడానికి ఇవి యూజ్ చేస్తాం, ఈ సర్కిల్స్ అనేవి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెలెక్షన్ సార్ట్ కి ఫ్లో చార్ట్ ఏంటి, అది ఎలా ఉంటుంది అనేది బ్రీఫ్ గా చూస్తాం. ఇప్పుడు మనం సెలెక్షన్ సార్ట్ కి ఫ్లో చార్ట్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. సో మనం స్టార్టింగ్ ఆఫ్ ది ఫ్లో చార్ట్ దేంతో రిప్రజెంట్ చేస్తాం, స్టార్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాము, n ఈక్వల్స్ టు ఇన్పుట్ అనేది తీసుకున్నాము. అంటే ఈ n అనేది ఏంటి అంటే మనం సార్టింగ్ ఆర్డర్ చేయబోయే ఎగ్జాంపుల్ లో మనకి ఎన్ని నంబర్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎన్ని తీసుకున్నాము, 7 నంబర్స్ తీసుకున్నాం. సో ఇక్కడ n ఎంత అవుతుంది, మనకి 7 అనేది అవుతుంది. అంటే మనం ఎన్ని అయితే నంబర్స్ తీసుకుంటున్నామో దాన్ని మనం n తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ n తో పాటు ఇంకోటి ఏం తీసుకుంటున్నాం, i ఈక్వల్స్ టు 1. అంటే ఇక్కడ మనం n అనేది ఎంత ఉంది, మనకి 7. ఇప్పుడు ఆ 7 లో మనకి ఫస్ట్ నెంబర్ ఏంటి, ఎలా కన్సిడర్ చేస్తాం, ఫస్ట్ నెంబర్ ని మనం i తో రిప్రజెంట్ చేస్తాం. i అనే ఆల్ఫాబెట్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏముంది, j ఈక్వల్స్ టు i ప్లస్ 1. ఓకే, j అనేది ఏంటి, i ప్లస్ 1. i అనేది ఏంటి, ఫస్ట్ నంబర్, దానికి ప్లస్ 1 చేయాలి. సో అప్పుడు ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో j ఈక్వల్స్ టు 2. ఓకే, నెక్స్ట్ ఇది కూడా కంప్లీట్. అప్పుడు మనకి i వాల్యూ వచ్చేసింది, j వాల్యూ వచ్చేసింది. అంటే 2 నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఫస్ట్ వాల్యూ i, సెకండ్ వాల్యూ j. ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ని మనం ఏం చేస్తాం అంటే చెక్ చేస్తాం, డెసిషన్ అనేది చెక్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, ఈజ్ రో ఆఫ్ i లెస్ దెన్ రో ఆఫ్ j. అంటే ఈ రో ఆఫ్ i వాల్యూ ఉంది కదా, అది లెస్ దెన్ j నా అని చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమైంది, కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం జరగాలి, ఎస్ అయితే ఏం జరుగుతుంది, మనకి j వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. j ఈక్వల్స్ టు j ప్లస్ 1. j వాల్యూ ఏంటి మనకి ఇది, సో సెకండ్ ప్లేస్. సో j ఈక్వల్స్ టు j ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 3 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు i వాల్యూ ఎంత మనకి 1, j వాల్యూ ఎంత 3. ఓకే, i లో ఎంత ఉంది మనకి 34 ఉంది, j లో ఎంత ఉంది 28 ఉంది. సో ఇలా మనం కంపారిజన్ అనేది చేస్తాం. ఎప్పుడు చేస్తాం అలా కంపారిజన్, ఎప్పుడైతే i వాల్యూలో j వాల్యూ కంటే చిన్న నంబర్ ఉంటుందో అప్పుడు. ఒకవేళ నో అంటే i వాల్యూలో పెద్ద నెంబర్ ఉంది, j వాల్యూలో చిన్న నెంబర్ ఉంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కండిషన్ ఫెయిల్ అయినట్టు. అప్పుడు ఏం చేయాలి, ఎక్స్చేంజ్ రో ఆఫ్ i అండ్ రో ఆఫ్ j. అంటే ఈ 2 ప్లేసెస్ లో ఉన్న వాల్యూస్ ని మనం ఎక్స్చేంజ్ చేయాలి, స్వాప్ చేయాలి. ఓకే, అంటే మార్చాలి, చేంజ్ చేయాలి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ లోకి మార్చాలి. ఓకేనా, సో అలా చేస్తాం. ఒకవేళ ఎస్ అయితే ఏం చేస్తాము, ఈ వాల్యూని వదిలేసి j ఈక్వల్స్ టు j ప్లస్ 1 అనేది చేసి, ఇప్పుడు i వాల్యూలో మనం ఫస్ట్ ప్లేస్ వాల్యూ తీసుకుంటాం, j వాల్యూలో వచ్చేసి థర్డ్ ప్లేస్ వాల్యూ తీసుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం ఇక్కడ చెక్ చేస్తాం, మళ్ళీ కండిషన్కి వెళ్ళిపోతాము. సో కండిషన్ చెక్ చేస్తున్నప్పుడు అప్పుడు మనకి i వాల్యూలో ఎంత ఉంది, 34 ఉంది, j వాల్యూలో ఎంత ఉంది, 28 ఉంది. సో ఇప్పుడు ఈ కండిషన్ పరంగా మనకి ఏంటి, నో, రాంగ్ అయినట్టు, కండిషన్ ఫాల్స్ అయినట్టు. ఎందుకంటే మనకి i లో ఎక్కువ వాల్యూ ఉంది j లో కంటే. సో అప్పుడు ఏం చేస్తాం, రెండింటిని స్వాప్ చేస్తాం, రెండింటిని చేంజ్ చేస్తాం. అప్పుడు i వాల్యూలో 28 వెళ్తుంది,
జే వాల్యూలోకి 34 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఐ వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది మనకి? సేమ్ ఐ పొజిషన్ ఇదే, ఐ పొజిషన్ ఏమీ మారదు. ఓకే, సో ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు మనకి? 28 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకి? 34 ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ మళ్ళీ ఆల్రెడీ ఆర్డర్ లో ఉంది కాబట్టి మళ్ళీ జే వాల్యూ అనేది మారుతుంది. సో జే ఈక్వల్స్ టు జే ప్లస్ 1, అప్పుడు 3 + 1 4th వాల్యూ. ఓకే, ఐ వాల్యూ 1, జే వాల్యూ 4. ఇప్పుడు ఐ వాల్యూలో ఉన్న 34 ని జే వాల్యూలో ఉన్న 19 ని కంపేర్ చేస్తాం. సో కంపేర్ చేసినప్పుడు ఏమైంది? కండిషన్ మళ్ళీ ఫాల్స్ అయింది, ఎందుకంటే ఐ వాల్యూలో మనకి 28 ఉంది, జే వాల్యూలో 19 ఉంది. సో ఏం చేయాలి మనం? స్వాపింగ్ అనేది చేయాలి. అంటే 19 అనేది ఐ వాల్యూలోకి వెళ్ళిపోతుంది, జే వాల్యూలోకి 28 అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? ఇలా మనకి జే వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ ఫైనల్ గా లాస్ట్ కి వచ్చేసాము. ఇక్కడ 8 ఉంది. ఐ వాల్యూలో ఎంత ఉంది మనకి? 19 ఉంది, జే వాల్యూలో 8 ఉంది. సో ఏం చేయాలి? అగైన్ మనం స్వాపింగ్ అనేది చేయాలి. సో ఇప్పుడు ఐ వాల్యూలో ఎంత వస్తుంది మనకి? 8 వస్తుంది, అండ్ జే వాల్యూలో ఎంత వస్తుంది? 19 అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈజ్ జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎన్. అప్పుడు ఏం జరగాలి? ఈ కండిషన్ అంతా వర్కౌట్ అవ్వాలి. లేదు అంటే ఏం అవ్వాలి? ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అవ్వాలి. ఓకే, అంటే ఈ జే వాల్యూ అనేది మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం కదా, జే ఎప్పుడైతే ఎన్ అయిపోతుందో ఆ తర్వాత ఏం జరగాలి? అన్ని ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి, ఐ మీన్ ఇప్పటి వరకు ఆర్డర్ అంతా సెట్ చేసుకుంటూ వచ్చాం కాబట్టి, ఇప్పుడు ఐ వాల్యూలో మనకి ఆల్రెడీ లీస్ట్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ అన్ని వాల్యూస్ చెక్ చేసేసాము, అన్నింట్లో చిన్న నెంబర్ అయిన 8 ని మనం ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్ లో పెట్టేసాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఐ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎందుకంటే జే అనేది లాస్ట్ వరకు చెక్ చేసేసాం కాబట్టి జే వాల్యూ అంతా అయిపోయిన తర్వాత ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1. సో ఐ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఐ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అనేది చేయాలి. సో ఐ ప్లస్ 1 అంటే ఎంత? 2. ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఎంత? 2, అండ్ జే వాల్యూ ఏమవుతుంది? అగైన్ జే ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 అంటే ఇది థర్డ్ వాల్యూ. ఇప్పుడు సెకండ్ వాల్యూ అండ్ థర్డ్ వాల్యూ అనేది చెక్ చేస్తాం మనం. ఓకే, సెకండ్ వాల్యూ 43 అండ్ థర్డ్ వాల్యూ ఏముంటుంది మనకి? 34 ఉంటుంది, ఎందుకంటే మనం ఇందాక చేంజ్ చేసాం కదా. ఓకే, ఆర్ ఎల్స్ ఇక్కడ ఉన్న నంబర్స్ చూసుకుంటే మీరు ఐ వాల్యూ ప్రెసెంట్ ఎంత ఉంది? 43 ఉంది, అండ్ జే వాల్యూ ఎంత ఉంది? 28 ఉంది. అగైన్ ఈ రెండింటిని కంపేర్ చేస్తాము. సో ఇక్కడ కండిషన్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఎందుకు? ఈ కండిషన్ అనేది ఏమైంది? మనకి ఫాల్స్ అయింది, ఎందుకంటే మనకి ఐ వాల్యూలో పెద్ద నంబర్ ఉంది కాబట్టి. సో ఏం చేయాలి? స్వాపింగ్ అనేది చేయాలి. 28 ని ఇందులో పెడతాం సెకండ్ ప్లేస్ లో, అండ్ 43 ని థర్డ్ ప్లేస్ లో పెడతాం. సో అగైన్ మనం ఏం చేస్తాము? ఆల్రెడీ ఇక్కడ చిన్న సెకండ్ ప్లేస్ లో చిన్న వాల్యూ ఉంది కాబట్టి దీంతో కంపారిజన్ అనేది అయిపోయింది కాబట్టి థర్డ్ ప్లేస్ లో ఇప్పుడు నెక్స్ట్ జే ఈక్వల్స్ టు జే ప్లస్ 1 చేయాలి. జే ప్లస్ 1 చేసినప్పుడు ఇప్పుడు మనకి ఐ వాల్యూ ఎంత? 28 అండ్ జే వాల్యూ ఎంత? 19 ఉంది. సో కంపేర్ చేస్తే మనకి కండిషన్ ఏమైంది? అగైన్ ఫాల్స్ అయింది. సో అప్పుడు ఏం చేస్తాం? స్వాపింగ్ చేస్తాము. సో ఐ వాల్యూలో 19 ఉంది, అండ్ జే వాల్యూలోకి 28 వచ్చేస్తుంది. సో ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాము. ఫైనల్లీ ఇక్కడ మనకి ఏముంది? లాస్ట్ లో 19 అనేది ఉంది. సో ఇలా మనం ఐ వాల్యూని జే వాల్యూతో చెక్ చేసుకుంటూ వెళ్తాము. సో ఎప్పుడైతే జే వాల్యూ అనేది లాస్ట్ వరకు కంపారిజన్ అయిపోతుందో అప్పుడు ఐ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తూ వస్తాం. సో ఫైనల్లీ అలా మనకి లాస్ట్ కి వచ్చేసరికి ఒక సార్టెడ్ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. ఈజ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n-1. ఇక్కడ వరకు డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ ఏముంది కండిషన్? ఈజ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n-1. అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది మనకి? n అనేది ఏంటి? ఇది కదా. n-1 అంటే ఇది. ఐ వాల్యూ అనేది ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు
n-1 అంటే ఇది దీనికంటే తక్కువలో కానీ లేదంటే ది ప్లేస్ లో కానీ ఐ వాల్యూ ఉంటే మనం ఏం చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, అంటే ఇలా కంపారిజన్స్ అయ్యి చూస్తూ చెక్ చేసుకుంటూ స్వాపింగ్స్ చేస్తూ అలా చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో అంటే ఐ వాల్యూ అనేది ఇది దాటేసి ఇక్కడికి వచ్చేస్తుందో అంటే మనం అన్నిటితో కంపేర్ చేసేసిన తర్వాత ఐ వాల్యూ ఇది అయ్యి జే వాల్యూ ఇది వస్తుంది కదా, ఫైనల్లీ ఇక్కడ కూడా ఐ వాల్యూ కంప్లీట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాక సో ఇంకా మనకి అక్కడ చేంజ్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చిన్న వాల్యూ ఉన్నట్టు, ఐ వాల్యూలో ఎప్పుడే మనం చిన్న వాల్యూ పెడతాం కదా, ఐ వాల్యూ ఇక్కడికి వచ్చేసింది అనుకోండి ఏమైనట్టు, ఇక్కడ ఆల్రెడీ చిన్న వాల్యూ ఉన్నట్టు. ఇక్కడే చిన్న వాల్యూ ఉందంటే ఈ కింద అన్ని అంతకంటే చిన్న వాల్యూస్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం సార్ట్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, సో అప్పుడు మనకి ఏమున్నట్టు, ఆల్రెడీ అది అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నట్టు, అంటే మనం అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసేసినట్టు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనకి ఫ్లో చార్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. అప్పుడు మనం ఈ ఎండ్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇలా మనం ఒక సెలెక్షన్ సార్ట్ కి ఫ్లో చార్ట్ అనేది రిప్రజెంట్ చేస్తాము.